శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీగిరి గిరి ప్రదక్షిణలో భక్తులను అనుగ్రహించారు. ఆధ్యాత్మిక దీప్తితో అలరారిన శ్రీగిరి ప్రదక్షిణ కార్తీక మాసం శుక్లపక్ష శ్రవణ నక్షత్రం రోజు కోటి సోమవారముగా ప్రతీతి అని, ఆనాడు శివకేశవులను పూజించడంతో శివకేశవులకు భేదం లేదని చెప్పడమేనని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం తెలిపారు. పీసీ గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 30 తేదీ గురువారం శ్రీగిరిపై కొలువయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు సామూహికంగా దర్శించుకోవడానికి శ్రీగిరి పాదపీఠం వద్ద గల బాపూజీ గోశాల వద్ద నుండి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని పల్లకిలో ప్రతిష్ఠ చేసి గోవిందనామాలు చదువుతూ పల్లకిని తమ భుజాలపై మోస్తూ శ్రీగిరి ప్రదక్షిణ చేశారు. తురిక గోశాలలో గోపూజ నిర్వహించి గోమాత ముందు నడుచుచుండగా చక్రతాల్వార్ కలిగిన శ్రీవారి దండము మరియు గరుత్మంత హనుమ శంకుచక్ర నామాలను చేతబట్టి ఎంతో భక్తి ప్రపత్తువుతో శోభాయమానంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి శ్రీగిరిపై కొలువయున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి ధన్యత పొందారు. శ్రీగిరి ప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీవారితో పాటుగా నగరోత్సవం కొరకు శ్రీ లక్ష్మీదేవి, శ్రీ పద్మావతిదేవి న్యూర్తుల ప్రతిమలను శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ కోశాధికారి వలేటి కృష్ణారావు, ధర్మపత్ని వెంకట పద్మావతి, కుమారుడు లీలా వెంకటేష్లు శ్రీగిరి ప్రదక్షిణ కమిటీకి అందించారు. కోటి సోమవారం పర్వదినము ఇరు దేవేరితో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు భగీరాత మహర్షి మందిరం వద్ద సగరపుత్రులు పాలప్రసాదాన్ని పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పిల్లలతో సహా శ్రీగిరి ప్రదర్శనలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బృషి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్త జంధ్యం, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహకార్యదర్శి నెరెళ్ల శ్రీనివాసరావు, సభ్యులు ధనిశెట్టి రామునాయుడు, కార్యనిర్వహణ సభ్యులు గో సంగం వాసు, మద్దాలి సురేష్, భూమ శ్రీనివాసులు, శనగపల్లి నాగాంజనేయులు, శనగపల్లి కిషోర్, గుర్రం కృష్ణ, కటకం అనంతనారాయణ గుప్త, మడ్డు అరవింద్, లక్ష్మి పాల్గొన్నారు.